ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరి విజయదశమి శుభాకాంక్షలు. మరి దసరా పండుగ 2025వ సంవత్సరంలో రానే వచ్చింది. దసరా పండుగ అనగానే కూడా 9 రోజులు నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా కన్నుల పండుగగా కూడా మరి జరిపిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ 9 రోజులు ఎంతో నియమ నిష్ఠలతోటి కూడా అమ్మవారి మాలను ధరించి, భవానీ మాల మరి మాలను ధరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలాగే ఆ అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి, మరి ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, అసలు పూజా విధానం ఎలా చేయాలి, చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉన్నారు కదా. మరి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. ఇక చివరిగా మరి 9వ రోజు నవరాత్రుల్లో ఆఖరి రోజు, మరి ఏ అవతారంతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు, భక్తులపైన ఆమె కృపా కటాక్షం ఎలా ఉండబోతుంది, అలాగే మరి ఆ 9వ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కానీ, పూజా విధానం కానీ, వస్త్రం యొక్క కలర్ కానీ ఎలా ఉండాలి అంటారు గురువుగారు? ఇక మనకు వచ్చేసి దుర్గామాత. దుర్గామాత 9వ రోజు దుర్గామాత అవతారం ఉంటుంది. ఈ దుర్గామాత అవతారము ఏం చేస్తుంది? దుర్గామాత అంటే మనలో ధైర్యాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని, చైతన్యాన్ని ఇస్తుంది, చెడును తీసేస్తుంది, అలానే శత్రువును కూడా నాశనం చేస్తుంది తెలియకుండా. ఎలా మొక్కాలి దుర్గామాతని అంటే, నాకు వాళ్ళ మీద కక్ష ఉంది, లేకపోతే వాళ్ళు నాకు శత్రువులు అయ్యారు అని మొక్కకూడదు. నా పని నేను చేసుకుంటూ ఉన్నాను, వారిని మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని ఆవిడకి ఆప్షన్ ఇవ్వాలి, కానీ మనం ఆప్షన్ కాకూడదు. దుర్గామాతకి నన్ను కాపాడు, నా ఫ్యామిలీని కాపాడు, అందరినీ బాగా చూడు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఇంతే చెప్పాలి అమ్మవారికి, వేరే ఏది చెప్పకూడదు. మొక్కుబడులు ఎవరికైనా ఉండి తీర్చుకునేటువంటి వారు ఈ దుర్గాదేవి అవతారం రోజున అక్కడ ఆలయాల్లో మొక్కుబడులు తీర్చుకునేదానికి ముడుపులు కడతారు. ఈ ముడుపులు కట్టేదానికి కూడా ఆ రోజు ప్రత్యేకత ఒకటి. రెండోది, ఈ దుర్గాదేవి పుట్టినటువంటి రోజును కూడా ఇదే రోజుగా పరిగణనలో తీసుకుంటారు. మూల నక్షత్రం ఉంటుంది ఆ రోజున. కాబట్టి ఈ దుర్గామాతనికి ప్రత్యేకమైనటువంటి వారు మాలలు వేసుకునే వారు కూడా ఉంటారు. మాలలు వేసుకునే వారు ప్రత్యేకంగా బారులు తిరిగి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకునే వారు ఉంటారు. మాల విరామణ చేసుకునే వారు కూడా ఆ రోజున చాలా మంది మనకి కనిపిస్తూ ఉంటారు. కొన్ని ఆలయాల్లో, అది ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో అయితే బాగా కనిపిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఆలయాల్లో అవతారాలు ఇవే ఉంటాయా అని కాదు, ఉప అవతారాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉప అవతారాలు కూడా ఉంటాయి. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటంటే ఇదే అవతారంతో ఉంటారు కొలువు తీరి అమ్మవారు. అయితే ఈ దుర్గాదేవి అవతారంతో ఉన్నప్పుడు మనము కుంకుమార్చన చేయించుకోవాలి, కుంకుమ పూజ చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు ఆ కుంకుమని ప్రతిరోజు కూడా మనం ధరించడం ద్వారా మనలో తెలియనటువంటి ఒక శక్తి, మనలో తెలియనటువంటి ఒక హోరా అనేది మనకు ఉంటుంది. అలానే ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తే మంచిగా పలకరియాలి, బాగుండాలనిపించాలి, కానీ మనం ఏదో మోసం చేయాలి అని అయితే ఉండరు. శత్రు నాశనం చేస్తుంది, డబ్బు రావాలని తెప్పిస్తుంది. కాబట్టి దుర్గామాతను పూజించుకోవడం ద్వారా శత్రు నాశనం అవుతుంది. మరొకటి, ప్రతి జాతకంలో గండాలు అనేది ఉంటుంది, నరదిష్టి అనేది ఉంటుంది. మనలో గండాలు కూడా తప్పించేదానికి దుర్గామాత చాలా బాగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సంబంధించినటువంటి దానికి ప్రకారంగా చూసినట్టయితే బ్లూ కలర్ శారీ పెట్టాలి. బ్లూ కలర్ కానీ, స్కై బ్లూ కానీ, అలాంటి బ్లూలో షేడ్ వచ్చినటువంటి కలర్స్ ఏవి ఉన్నా సరే ఆ కలర్తో కూడినటువంటి చీర, బ్లౌజ్, అలానే గాజులు కావచ్చు, ఇలాంటి అమ్మవారికి సమర్పించేది ఏదైతే ఉందో బ్లూ కలర్ సంబంధించింది కానీ అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలానే ఇంట్లో నైవేద్యం మనం పెట్టుకోవాలి అనుకుంటే కనుక దుర్గామాతకి నైవేద్యం మనం పులిహోర పెట్టుకోవచ్చు. పులిహోర పెట్టుకోవచ్చు, దానితో పాటు గుగ్గిళ్ళు పెట్టుకోవచ్చు, దానితో పాటు చెక్కినాలు, దాంతోపాటు అరిసెలు కూడా దుర్గామాతకి ఇష్టమైనటువంటి నైవేద్యం. అలానే అరిసెలు కూడా దుర్గామాతకి పెట్టుకోవచ్చు. వీటితో పాటు దుర్గామాతకి ప్రత్యేకంగా విషయం ఏంటంటే, మనస్ఫూర్తిగా అక్కడ మొక్కుకోవడం, మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలవడం. అమ్మవారికి నచ్చేది ఇది ఒకటే. మనస్ఫూర్తిగా ఎవరినైతే కొలుస్తామో ఆ అమ్మవారు వీరికి దీవెనలు ఇస్తారు. ఆవిడ కృపా కటాక్షాలు వీరి మీద ఉంటాయి. కాబట్టి అమ్మవారిని ఇష్టపూర్వకంగా కొలవాలి, కానీ మనకేదో కోరికలు తీర్చాలని కొలవకూడదు. ఈ విధంగా చేసుకోవాలి. అలాగే చేయనటువంటి వారికి ఎవరైనా ఉన్నారో 7 నారికేళములు అమ్మవారికి సమర్పించుకుంటే, వీరికి ఏ రోజైనా వీరికి కుదరలేదు అనుకుంటే ఈ యొక్క దుర్గామాత అవతారంతో ఉన్నటువంటి అమ్మవారికి రోజున 7 నారికేళములు సమర్పించుకుంటే సరిపోతుంది. కానీ చివరిగా ఒకటి గురువుగారు, ఈ 9 అవతారాలు కూడా ఈ విజయదశమి ముందే ఎందుకు అమ్మవారి ఈ అవతారాలతో మరి ప్రజలకు దర్శనం ఇస్తున్నారు భక్తులకి? అసలు ఏంటి 9 అవతారాల ప్రత్యేకత ఏంటంట?
9 అవతారాల ప్రత్యేకత అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మనకి 9 రకాల కార్యాలు ఉన్నాయి. ఉమ్. ఇంకా వారికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ధైర్యం కావాలి, ఒక్కొక్కరికి డబ్బు కావాలి, ఈ ఒక్కొక్కరికి విజయదశమి పని ముందే కావాలి. ఎందుకు అమ్మవారిని కొలవాలంటారు? విజయదశమి ముందంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ఉమ్. ఏ అమ్మవారైనా, ఏ స్వామి వారైనా ఏం చేస్తారు? ఉమ్. ఎవ్వరు ఏం చేయరు. ఉమ్. మనకి మన పూర్వీకులే దేవుళ్ళు. ఉమ్. మన పూర్వీకుల దేవుళ్ళు కాబట్టి వారికి 15 రోజుల ముందే మనకి మాలయాలని చెప్పేసని పెద్దలకు చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కొన్ని. ఉమ్. ఆ పెద్దలకి కార్యక్రమాలు చేసిన తర్వాత వారు డైరెక్ట్‌గా స్వర్గలోకానికి వెళ్ళరు. ఉమ్. ఆ తర్వాత అమ్మవారి నవరాత్రులు వస్తాయి. ఈ నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారిని కొలిసిన దాని ప్రకారంగానే వారి స్వర్గలోక దర్శనం అవుతుంది. మనకు ఉన్న విఘ్నాలు తొలగిపోతాయి. ఒకటి. ఉమ్. పూర్వీకుల దోషం, పూర్వీకుల శాపం తొలగిపోతుంది. ఓకే. లేదు మనం వాళ్ళ పెద్దలు చేశాం కదా, అంతకన్నా మనకు దైవం ఏముంది, ఇంకా వాళ్ళకి చేసే పని లేదనుకుంటే ఆ దోషాలు అలానే ఉండిపోతాయి. ఉమ్. ఇక్కడ అమ్మవారి చేస్తేనే ఆ దోషాలు అనేది అక్కడ లాక్స్ ఓపెన్ అవుతాయి. ఒకటి. ఓకే. రెండోది, ఇప్పుడు ఉండేటువంటి వాతావరణం, ఈ వాతావరణం వర్షాలు, చలికాలం ఈ రెండిటి మధ్యన ఉండేటువంటి సీజన్ ఇది. ఉమ్. ఇది సైంటిఫిక్ గా. ఉమ్. ఈ సీజన్లో ఏమైందంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ వర్షాలు పడిపోవడంతో కొత్త నీరు వస్తుంది. అవును. కొత్త నీరు మనం తాగినప్పుడు పిచ్చెక్కినట్టు ఉంటుంది అనమాట. ఆ నీరు మన బాడీకి పడదు. అవును. అలానే ఈ కొత్త నీరు వచ్చిన తరుణంలో ఏంటంటే మనకి వైరస్లు వస్తాయి. వైరస్లు ఈ వస్తాయి. వైరస్లు కూడా పటాపంచలైపోవాలి. వైరస్లు వస్తే మన బాడీ సహకరించదు. ఉమ్. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మన బాడీలో కూడా మార్పులు వస్తాయి. అవును. కొత్త కొత్త మార్పులు వస్తాయి. ఇవన్నీ కూడా పోయేదానికి పాజిటివ్ ఉండడం, నేల పడక, నాన్ వెజ్ భుజించకపోవడం, ఇవన్నీ కారణాలు మన మంచి కోసం, అమ్మవారి కోసం ఆ. కాదు. ఉమ్. ఇవన్నీ మన మంచి కోసం చేసుకుంటే క్రియలు. ఉమ్. అలానే దీక్ష తీసుకుంటారు. అవును. అమ్మవారి దీక్ష తీసుకోవడం వల్ల వాళ్ళకి ఒరిగేది ఏంటయ్యా అంటే మంచి. వాళ్ళ బాడీ వారి చేతిలో ఉంటుంది, సహకరిస్తుంది. ఇవన్నీ సైంటిఫిక్‌గా చేసుకునేటువంటి విధానం అనమాట. ఈ రకంగా చేసుకుంటే అమ్మవారు మనకి కరుణిస్తారు. మరొకటి ఏందంటే ఈ దసరా నవరాత్రుల్లో కొత్త పంటలన్నీ కూడా ఇంటికి వచ్చేదానికి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. ఉమ్. ఈ కొత్త కొత్త పంటలు ఇంటికి రావడం, అమ్మవారి నవరాత్రులుగా కొన్ని ప్రాంతాల్లో అయితే బోనాలని కూడా చేస్తారు. అవును. బతుకమ్మని కూడా చేస్తారు. కొత్త ఆ. కొత్త పంటలు రావడం, పువ్వులు రావడము, ఉమ్. ఇవన్నీ కూడా చేస్తాం వల్ల ప్రకృతిలో నుంచి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ఉమ్. అవి మన దాకా దరిదాపులకు రావద్దు ఉమ్. అనేసి అవతారాలు చూసుకొని కొలువు తీరేటువంటి అమ్మవారిని కొలుచుకునే విధానం ఒకటి ఉంటుంది. ఉమ్. అలానే ఇవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటంటే వారి విధానం ప్రాంతీయత ప్రకారం చేయడం దేనికోసం అంటే గనక మాకు ఏ చెడు రాకూడదు, మాకు అన్ని బాగుండాలి అని చెప్పేసి 9 రకాల అవతారాలతో చేస్తాం, 11 అవతారాలతో చేస్తాం. అవును. లాస్ట్‌గా లలిత త్రిపుర సుందరి దేవి ఉంటుంది, లాస్ట్‌గా కాళికామాత అవతారం ఉంటుంది, అవును. లలితాదేవి అవతారం ఉంటుంది. ఈ రెండు కూడా మనం చేసేటువంటి విధానంగా అయితే దీనికోసం అనమాట. చివరిగా మనం మొదటి రోజు నుంచి ఈ చివరి రోజు వరకు కూడా కారణం ఏంటంటే మనకున్న సమస్యను బట్టి ఆవిడ అవతారం. చదువు ఉమ్. కోసం జ్ఞాన సరస్వతి, అవును. ఇలా మన పిల్లల కోసం బాల త్రిపుర సుందరి, అవును. మనకి సాధించడం కోసం అన్నపూర్ణాదేవి, ఉమ్. ఇలాగ మనకి పంట పొలాల పంట అనుకోటి ఒకరికి ఒక సమస్య ఉంటుంది, ఇంకోరికి ఇంకో సమస్య ఉంటుంది. అవును. అలానే ఇవన్నీ కూడా సమస్యలు తీర్చుకునే దానికి మనం కొలుచుకు తీరు ఉంటుంది కాబట్టి అమ్మవారిని పూజించుకోవటం, అమ్మవారి యొక్క జ్ఞానంలో మనం ఉండటం, థ్యాంక్ ఇవన్నీ యూ. కూడా థ్యాంక్ యూ. చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది థ్యాంక్ కాబట్టి. యూ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మరి చూసారు కదా, ఎందుకంటే 9 నవరాత్రులలో మరి 9 అవతారాలతోటి అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఎలాంటి వస్త్రాలను అమ్మవారికి సమర్పించాలి అనే విషయాలపైన చాలా చక్కగా వివరించారు. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అందరూ కూడా హిట్ టీవీ ప్రేక్షకులంతా కూడా ఈ 2025వ సంవత్సరంలో అందరికీ విజయాలు కలగాలి, అందరూ సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఈ 9 రోజుల నవరాత్రుల్ని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.